జై గురుదత్త. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని, ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని, అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దత్తుడి ప్రథమ అవతారం అయిన శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా 105 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం జరిగింది. పిఠాపురం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటుంది, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. దానిలో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మునుపెన్నడూ ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత గొప్ప మెజార్టీతో, దాదాపు 1,00,000 ఓట్లు పైచీలకు మెజార్టీతో ఆయన గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జన సైనికులు, వీర మహిళలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన ఇక్కడ నామినేషన్ వెళ్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు భుజాల మీద ఎత్తుకుని ఈ ఎలక్షన్ మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని జన సైనికుల సహకారంతో అన్నవరం సత్యదేవుని సన్నిధికి, అదేవిధంగా తొలి తిరుపతికి కూడా పాదయాత్రలు చేయడం జరిగింది. అనేక పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మీద పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఏదేమైనా సరే పిఠాపురం నియోజకవర్గం ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని. ఆ దిశగా త్వరలో మేము అడుగులు వేస్తామని, ఈరోజు ఈ పూజా కార్యక్రమంతో ఆల్మోస్ట్ దాదాపుగా ఎన్నికల సంకారామం పిఠాపురం నుంచి పూరిస్తున్నామని, అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలోని ప్రతి వార్డులో కూడా మా జన సైనికులందరూ కూడా బలంగా ఉన్న జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా మొదలు పెట్టేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.